హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి మన ఆధార్ కార్డు హిస్టరీని, మన ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీని మన మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీని ఎలా చెక్ చేసుకోవాలో మొబైల్లో. అయితే తెలియని వాళ్ళకి మాత్రం సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. తెలియని వాళ్ళైతే సింపుల్గా మీరు చెక్ చేసుకోండి, తెలిసిన వాళ్ళైతే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం అయితే మన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కానీ, ఫోటో కానీ, అలాగనే ఈమెయిల్ ఐడి కానీ, అడ్రస్ కానీ ఈ విధంగా ఏదైనా సరే మనం అది చేంజ్ చేసుకున్నప్పుడు మనం ఆధార్ కార్డు హిస్టరీని ఎలా మనం చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో UIDAI అని టైప్ చేయండి. మనకి ఆధార్కి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే మనకి వస్తుంది. అక్కడ ఫస్ట్ UIDAI.government.in ఉంది కదా, ఫస్ట్ లింక్ దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి లాంగ్వేజ్ జరిగితే మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ని మనం అయితే ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే చూడండి ఫస్ట్ కిందకు వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ ఆధార్ అని ఉంది కదా, దాంట్లో లాస్ట్లో మనకి ఆధార్ అప్డేట్ హిస్టరీ అని ఉంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీలోకి మనకి వెళ్ళిపోతాం మనం. ఇక్కడైతే మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆధార్ నెంబర్, అక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు సింపుల్గా అర్థమయ్యేటట్లు చూపిస్తాను. మీరు కూడా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి OTP వస్తుంది ఫ్రెండ్స్. అయితే గమనించండి, మీ ఆధార్ కార్డుకి అయితే మొబైల్ నెంబర్లు అయితే లింక్ అయ్యి ఉండాలి కంపల్సరీగా, అప్పుడే మనకైతే OTP అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని అయితే ఆ సెక్యూరిటీ కోడ్ దాని మీద ఆ బాక్స్లో ఎంటర్ చేయండి. అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఆ క్యాప్చాని మనం సరైన పద్ధతిలో స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అయితే ఏ లెటర్స్ ఉంటే ఆ లెటర్స్, ఆ నెంబర్స్ అయితే అక్కడ ఎంటర్ చేసుకుంటేనే అది అక్కడ తీసుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. సింపుల్గా మీరు కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సెండ్ OTP మీద అయితే క్లిక్ చేయండి. కింద సెండ్ OTP మీద క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ క్యాప్షన్, అంటే క్యాప్చాన్ మనం ఎంటర్ చేసిన క్యాప్చాన్ని అదైతే చెల్లలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చా చెల్లుబాటు కాలేదని చెప్తుంది. మళ్ళీ మన వేరే క్యాప్చా ఉంది, ఆ క్యాప్చాను మళ్ళీ మనం అంటే ఇక్కడ సరైన పద్ధతిలో ఎంటర్ అయితే చేయాలి. అలా మనం ఎన్నిసార్లు రాంగ్ ఎంటర్ చేసినా కానీ అదైతే తీసుకోదు ఫ్రెండ్స్. మీరైతే సరైన క్యాప్చాని అయితే ఎంటర్ చేయండి. నేను మళ్ళీ క్యాప్చాని అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా క్యాప్చాని